ఇవాళ భారత్ పాకిస్తాన్ మధ్య వార్ టీ20 ప్రపంచ కప్ లో హై వోల్టేజ్ మ్యాచ్. దేశవ్యాప్తంగా మహాశివరాత్రి సంబరాలు, భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు. పార్టీలకు హాంగ్ మున్సిపాలిటీల టెన్షన్, కింగ్ మేకర్ ఎవరు, కుర్చీ దక్కేదెలా? మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ ఎలక్షన్స్ ప్రతిపక్షాలకు గుణపాఠం లాంటిదన్న ఎంపీ మల్లు రవి. 30కి పైగా మున్సిపాలిటీలు వస్తాయనుకున్నా, ఇవి అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయలేవన్న కేటీఆర్. 3,32,000 కోట్లతో ఏపీ బడ్జెట్, మెరుగైన బడ్జెట్ అని చంద్రబాబు కామెంట్. విధ్వంసం నుంచి వికాసం వైపు ఏపీ బడ్జెట్ ను ప్రశంసించిన మంత్రి నాదెండ్ల. బడ్జెట్ స్పీచ్ లో అన్ని అబద్దాలేనన్న బుగ్గన, అప్పులెంతో చెప్పలేదని ఘాటు వ్యాఖ్యలు. అంకెల గారడితో కూడిన పసలేని బడ్జెట్ ప్రవేశపెట్టారు. పద్దులో ప్రజలకు మేలు చేసే అంశాలు లేవన్న ఎమ్మెల్సీ బొత్స. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం. ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతి. ముగిసిన కొత్తగూడెం కార్పొరేషన్ ఎపిసోడ్, చెరో 2.5 ఏళ్లు మేయర్ పదవికి ఒప్పందం. పార్టీ మారితే పదవులకు రాజీనామా చేసి వెళ్లాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిప్పులు చెరిగిన ఎంపీ అరవింద్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ది కృత్రిమ విజయం, నైతిక విజయం బీజేపీదేనని ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్. తోక పార్టీలకే బీఆర్ఎస్ తోకగా మారిందన్న తెలంగాణ జాగృతి చీఫ్. మున్సిపల్స్ లో బీఆర్ఎస్ సిపిఐ పొత్తు పెట్టుకుందని కవిత ఫైర్. ఏపీపీఎస్సీలో అవకతవకలపై సిటీ ఏర్పాటు, మార్చి 16లోగా నివేదికను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశం. భవిష్యత్తులో మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామన్న చంద్రబాబు. వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవాలంటే టైం పడుతుందని కామెంట్. రాష్ట్రంలో డ్రగ్ మాఫియా తాండవం చేస్తోంది. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దన్న సిపిఐ నారాయణ. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో అగ్ని ప్రమాదం, పేలిన గ్యాస్ సిలిండర్, ఇల్లు దగ్ధం. ఖమ్మం రెసోనెన్స్ స్కూల్లో విద్యార్థిని కొట్టిన హాస్టల్ వార్డెన్, 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థి తల్లిదండ్రులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అగ్ని ప్రమాదం, బస్టాండ్ వద్ద చెలరేగిన మంటలు, పరుగులు తీసిన స్థానికులు. మున్సిపల్ సంక్షేమానికి లభించిన తీర్పు, ఈ విజయం తెలంగాణ ప్రజలది, కార్యకర్తలదేనన్న రాహుల్. దేశాన్ని ముక్కలు చేసేందుకు కుట్ర, కాంగ్రెస్ పట్ల అసోం ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న మోదీ. 20 ఏళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్ నిబంధన, కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదన. మార్కం విధ్వంసం, కివీస్ పై సౌత్ ఆఫ్రికా విక్టరీ, 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సఫారీలు.